Please subscribe Telugu 7 Media. అన్నకి హరికృష్ణ అన్నకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ విచ్చేసిన మా ప్రొడ్యూసర్స్కి అండ్ మా కో ఆర్టిస్టులకి అండ్ మా కో టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ చెప్పండి ఎన్ని క్వశ్చన్స్ ఏమైనా అడిగితే. అయిపోయిందా ఇంకేమైనా మాట్లాడాలి? సో ఇది ఒక లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇది ఎమోషనల్ డ్రామా. సో ఇది ఒక రియల్ లవ్ స్టోరీ బేస్డ్గా రాసుకున్నా కదా. ఓకే, ఇది ఒక లవ్ రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. అండ్ ఇది ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని రాసుకున్న కథ ఇది. అండ్ మా ప్రొడ్యూసర్ ఈ కథని ఒప్పుకున్నందుకు, ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు చాలా చాలా థ్యాంక్స్. గోపాల్ అన్న అండ్ రవణ, చాలా చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు ఇక్కడికి నన్ను కూర్చోబెట్టినందుకు, నన్ను నమ్మినందుకు. అండ్ నా హీరోయిన్ నన్ను నమ్మి ఈ కథని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ సార్ రాత్రి నుంచి కూర్చొని ఈ వర్షంలో ఇది చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ హరికృష్ణ సార్ థ్యాంక్ యూ సార్, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ రవీందర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రవణ చాలా థ్యాంక్స్. రవి అన్నకి, గోపియాల్ అన్నకి అండ్ అందరు ప్రొడ్యూసర్లకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ చందు అన్న నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అండ్ హోప్ఫుల్లీ నేను ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తా, గుంజి పడేద్దాం. అండ్ ఇది మాస్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చి పడేద్దాం థియేటర్స్లో. అండ్ థ్యాంక్ యూ అన్న నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. ముందు ఇక్కడికి వచ్చిన పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ సార్ అండ్ విఎన్ ఆదిత్య సార్ అండ్ మామిడి హరికృష్ణ సార్కి చాలా థ్యాంక్స్. మీ టైంని మా అందరు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. సార్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ అన్నట్టే షాక్లో ఉండిపోయా.
ఇది ఒక మంచి ఫ్యామిలీ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ప్రాజెక్ట్ తీసుకున్నందుకు. అండ్ మా ప్రొడ్యూసర్స్ రవి సార్ అండ్ గోపాల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ ప్రాజెక్ట్లోకి ఇన్వైట్ చేసినందుకు. అండ్ మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు ఇక్కడ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇది మా డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు మూవీ చెప్పినప్పుడు నేను షాక్లో ఉన్నా. ఇది ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ఇది మా ప్రొడ్యూసర్ గారు గోపాల్కి ప్లస్ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ పూజా కార్యక్రమానికి వచ్చిన పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ గారు, మామిడి హరికృష్ణ గారు, విఎన్ ఆదిత్య గారు, వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా చందు గారు నాకు స్టోరీ చెప్పారండి, చాలా బాగుంది. మేము కూడా కష్టపడి బాగా తీసి నేను కూడా ఆర్ట్ డైరెక్షన్ బాగా చేసేసి చందుకు సపోర్ట్గా ఉండి చేస్తాను. ఆల్ ది బెస్ట్. అంతా కూడా ఒక న్యూ ఐడియాలజీ, న్యూ ఇన్నోవేటివ్ థాట్తో, అలాగే బేస్డ్ ఆన్ మనకుండే ఫ్యామిలీ, రొమాంటిక్, లవ్, అలాగే మన ఎమోషన్స్ అన్నింటినీ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేయగలిగిన మంచి సినిమా అవుతుంది ఇది. చందు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. సో తను మొట్టమొదటిసారిగా ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్గా వస్తూ తన సంతకాన్ని చేయబోతున్నాడు. సో ఇలాంటి సినిమాని మనం అందరం ప్రోత్సహించాలి, ఆదరించాలి. ప్రొడ్యూసర్స్ని, యాక్టర్స్ని, హీరోయిన్లని, అలాగే డైరెక్టర్ని కూడా చేయడం ద్వారా, మనం సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా మరెన్నో యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ న్యూ ఏజ్ టాలెంట్తోని వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, దేవుని ప్రార్థిస్తున్నా. ఆల్ ద బెస్ట్ చందు. నిజంగా రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ వండర్ఫుల్, మంచి మార్క్ అయితే క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది. చందుకు ఉండే క్రియేటివ్ టాలెంట్ వల్ల నేను నమ్ముతున్నా ఇది. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్ రవి అండ్ గోపాల్ అందరికీ. అలాగే గిరి కూడా ఈ సినిమాకి మొత్తం ప్రొడక్షన్, డిజైన్ కానీ, కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు. మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన రైటర్ కమ్ డైరెక్టర్. అతని విజను, అతని ఆ డైలాగ్ రైటింగ్, ఆ స్టైల్ చూస్తూ ఉంటే మాత్రం పిచ్చెక్కిపోయిందండి. చాలా సూపర్గా రాశారు. ఆల్ ద బెస్ట్. చాలా అలాగే మీడియా వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి, సినిమాని జనాల్లోకి మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఎంత తీసుకెళ్ళగలరో అంత తీసుకెళ్ళండి. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.